వేసవిలో ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతలు భరించలేనంతగా ఉంటాయి. ఇలాంటప్పుడు సహజంగానే ఒంట్లో నుంచి నీరు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఒకటే నీరసంగా, నిస్సత్తువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. ఇందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ద్రవాహారాలు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ప్రచండ భానుడి ప్రతాపానికి ఒంట్లోని నీరు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒంట్లో జరిగే ఈ ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. ద్రవాహారాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తరచూ తాగుతూ ఉండాలి. ఎలక్ట్రాల్ కానీ లేదా చిన్న గ్లాసు నీళ్లలో 2 స్పూన్ల పంచదార, 1/2 స్పూను ఉప్పు వేసి ప్రతి 2 గంటలకు తాగుతుండాలి. ఆహారంలో తగినంత ఉప్పు, నీరు ఉండేలా చూసుకోవాలి. తరువాణి గురించి మనలో చాలామంది వినే ఉంటారు. వేసవిలో నిజంగా ఇది అమృతం అని చెప్పవచ్చు. అన్నం ఉడికేటప్పుడు కాసిని నీళ్లు ఎక్కువ పోసి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దానిని వార్చాలి. అలా వచ్చిన గంజిని ఒక కుండలో పోసి ఉంచాలి. మరునాటికి అది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త మజ్జిగ, ఉప్పు కలుపుకొని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.